హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. సంజన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ద బెస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కంటెస్టెంట్స్లలో ఒకరు. అయితే సంజన గురించి రాము రాథోడ్ ఒక పాయింట్ అయితే చెప్పాడు. అది అక్షర సత్యమని చెప్పవచ్చు. అది ఏమిటి అంటే, సంజన తనకు నచ్చిన వారికి ఎంతకైనా వంగి ఎంతకైనా తగ్గి పనిచేస్తుంది. వారిని ఇరిటేట్ చేయడానికి అస్సలకు ఇష్టపడదు. వారితో బాగా మాట్లాడుతుంది, కలిసిపోతుంది. అయితే తనను ఎవరు టార్గెట్ చేసినా, తనకి నచ్చని పని ఎవరు చేసినా కూడా వారిని తాట తీసి వదిలిపెట్టేంత వరకు అస్సలు వదిలిపెట్టదు. ఏదో ఒక రకంగా వారిని హింసించి సంపుకు తింటుంది అన్నది కరెక్ట్గా రాము రాథోడ్ అయితే సంజనాని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసే సమయంలో పాయింట్ అయితే రైజ్ చేశారు. అదే పాయింట్ ఈరోజు నిజం అని సంజన అయితే నిరూపించుకుంది. రాము రాథోడ్ ఈరోజు సంజనాని నామినేట్ చేస్తూ ఈ ఇంట్లో జరిగిన ప్రతి చిన్న పెద్ద గొడవకి మూల కారణం, మెయిన్ కారణం మీరే అంటూ సంజనాపై ఫైర్ అవడంతో, అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, కనీసం ఓపికైనా ఉంటుందా నీకు మాట్లాడటానికి అంటూ డీగ్రేడ్ చేసేలా మాట్లాడింది. దీంతో రాము రాథోడ్ వెంటనే, మీ మాటలు సరిగా లేవండి మేడం గారు, మీరు డీగ్రేడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందంటే నేను అన్న దాంట్లో ఏం తప్పు లేదు కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటూ మళ్ళీ అదే మాట మాట్లాడింది. అక్కడే ఉన్న సుమన్ శెట్టి కూడా, మేడం అది తప్పుగా ప్రొజెక్ట్ అవుతుంది, మీరు మాటలు సరి చేసుకోండి అంటున్నా కూడా సంజన కనీసం వినడం లేదు కదా, ఏమి నేను అన్నది ఏం తప్పు కాదే అంటూ సంజన మరోసారి ఫైర్ అవుతుంది. దీంతో రాము రాథోడ్, గొడవలన్నింటికీ మీరే ప్రధాన కారణం, ప్రతి గొడవ కావాలనే మీరు పెట్టుకోవడం, హింసించడం, మళ్ళీ పక్కకు పోయి కూర్చొని ఎంజాయ్ చేయడం, ఇదే ధోరణితో మీరు హౌస్లో కొనసాగుతున్నారు. ఆ పద్ధతి నాకు నచ్చడం లేదు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటూ నామినేట్ అయితే చేయడం జరిగింది. రాము రాథోడ్ నామినేట్ చేస్తున్నాడు అన్న కోపంతోనే ఎగిరెగిరి పడింది. లేకపోతే బిడ్డ గిడ్డ అంటూ బాగా మాట్లాడేది రాము రాథోడ్తో. దీన్ని బట్టే అర్థమవుతుంది సంజన బిహేవియర్ బిగ్ బాస్ హౌస్లో ఎలా కొనసాగుతుందో. మరి సంజన రాము రాథోడ్ మధ్య ఈ జరిగిన వివాదంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ గొడవలో ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అన్నది కూడా మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.